హలో హాయ్ వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను అరికెలతో అంబలి చేస్తున్నాను. ఈ అరికెలని కోడో మిల్లెట్స్ అని కూడా అంటారండి. ఇక్కడ నేను ఒక గ్లాస్ అరికెలు తీసుకున్నాను. ఈ అరికెలని ఒకసారి వాష్ చేసుకోవాలి, మరి ఎక్కువ సార్లు వాష్ చేయకూడదండి. ఒక గ్లాస్ అరికెలకి 6 గ్లాసుల ఎసరైతే పోసుకున్నాను. 6 నుంచి 10 గ్లాసుల వరకు మన ఇష్టం అండి, ఎన్నైనా పోసుకోవచ్చు. నేనైతే 6 గ్లాసులు పోసుకున్నాను. కాస్త లిక్విడ్గా కావాలనుకుంటే ఎక్కువ వాటర్ పోసుకోవచ్చు. ఈ అరికెలని 8 గంటలు నానబెట్టాలండి. నేనైతే నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగే నానబెట్టుకున్నాను. మనం ఏ వాటర్లో అయితే నానబెట్టుకున్నామో అదే వాటర్ని ఎసురుగా పెట్టుకోవాలి. చూడండి, నేను కుండలోకి పోసుకున్నాను మనం నానబెట్టుకున్న నీళ్ళని. ఇంకా ఈ అరికెలని ఒకసారి మిక్సీ వేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా జస్ట్ ఒక పల్స్ ఇచ్చుకోవాలి. వీటిని నానబెట్టక ముందు కూడా మిక్సీ వేసుకోవచ్చు. నేను నానబెట్టిన తర్వాత మిక్సీ వేస్తున్నాను. ఇక్కడ ఎసురు మరలిందండి. ఇక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న అరికెలని ఇందులో యాడ్ చేయాలి. ఎప్పుడు రైసే కాకుండా అప్పుడప్పుడు ఈ మిల్లెట్స్ని యూస్ చేస్తే హెల్త్కి మంచిదండి. మన పెద్దవాళ్ళకి అసలు అప్పట్లో రైసే తెలీదు, ఎప్పుడు ఇవే తినేవాళ్ళు. అందుకే వాళ్ళు చాలా హెల్తీగా ఉండేవాళ్ళండి. కాబట్టి మనం కూడా అప్పుడప్పుడు ఈ మిల్లెట్స్ని యూస్ చేద్దాం. చూడండి, ఇదైతే దగ్గర పడిపోయింది. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కాస్త టేస్ట్ బాగుండాలి అనుకుంటే తాలింపు కూడా వేసుకోవచ్చండి. చూడండి, ఇది ఇంకా దగ్గర పడిపోయింది. నెక్స్ట్ దీన్ని ఒక క్లాత్ కట్టి, వైట్ క్లాత్ కట్టి 6 అవర్స్ పెట్టాలండి. సమ్మర్లో అయితే 6 అవర్స్, అదే వింటర్ రైనీ సీజన్లో అయితే 9 అవర్స్ అలాగే వదిలేయాలి. మనకు పెరుగు ఎంత టైంలో అయితే తోడుకుంటుందో అంత టైం దీన్ని పక్కన పెట్టాలి. సమ్మర్ కదా, 6 అవర్స్ అయితే సరిపోతుంది. ఇది రెడీ అయిపోయింది. మా పాప దీన్ని ఓపెన్ చేస్తుంది. మాకు ఇలా ఉంటే సరిపోతుందండి. మీకు ఇంకా కొంచెం లూజ్గా ఉండాలి అనుకుంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మా పాప చూపిస్తుంది చూడండి, ఇది పొంగలే అని అడుగుతుంది. మనం తింటూ ఉంటే మన పిల్లలు కూడా అలవాటు చేసుకుంటారండి మనల్ని చూసి. నేను ఈ అంబలిలోకి అయితే టమోటా రసం, బెండకాయ కర్రీ చేశాను. ఇది రసంతో బాగుంటుంది, పెరుగుతో కూడా బాగుంటుందండి. నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. కనీసం మంత్లీ వన్స్ అయినా చేసుకుంటే హెల్త్కి మంచిదండి. నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.